హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ గాని, డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టును ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియోలో ఈ డిజైన్‌ని ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి అండ్ సింపుల్‌గా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక అట్టను తీసుకుని మనం పిక్‌లో చూసిన డిజైన్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే ఆ సైజులో డ్రా అట్ట షేపు పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ మీద నేను రౌండ్ నెక్ షేపు డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన నెక్ షేపు డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అట్టతో ఇలా నెక్ చుట్టూరు వైట్ పెన్సిల్‌తో మార్క్ చేసుకోవాలి. ఈ అట్టను ఎందుకు కట్ చేసామంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో పర్ఫెక్ట్‌గా రావడం కోసం అట్టను కట్ చేసుకుని అట్టతో డ్రా చేసుకోవడం వల్ల డిజైన్స్ అన్నీ ఒకే షేప్‌లో ఒకే సైజులో పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది వన్ సైడ్ డిజైన్ మాత్రమే. నెక్‌కి వన్ సైడు డిజైన్ ఇది. మీకు కావాలంటే నెక్ చుట్టూరు సింగిల్ లైన్‌తో డ్రా చేసుకోవచ్చు. అవి స్ట్రైట్‌గా డ్రా చేసుకోవచ్చు. లేదా నెక్ చుట్టూరు క్రాస్‌గా కూడా డ్రా చేసుకోవచ్చు. పిక్‌లో చూపించింది ఓన్లీ వన్ సైడు డిజైన్ ఇది. సో, ఆ విధంగానే డ్రా చేస్తున్నాను. ఇలా నెక్‌కి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు వన్ సైడ్ డబల్ డ్రా చేసుకోవాలి. ఇలా నార్మల్ మిషన్‌తో ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు వీడియో అర్థం అవ్వదు. ఇప్పుడు మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని ఇలా మూవ్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. ఇది షూస్‌కి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని తీసుకుని అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని తీసుకోవాలి. ఈ నార్మల్ మిషన్ రీల్స్‌ని ఇలా బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకుని దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ దారం తెగ్గిపోకుండా అండ్ వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా లూజ్గా ఉన్న వర్క్ నీట్గా రాదు. బాగా టైట్గా కూడా ఉండకూడదు. మీడియంలో స్టిచ్చింగ్ బట్టి చూసుకోవాలి. బాబిన్లో బుట్టలో బాబిన్ సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టాలి. పైన మాత్రం దారం లూజ్గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ దారం టైట్‌గా ఉంటే తెగిపోతుంది అండ్ వర్క్ కూడా పర్ఫెక్ట్‌గా రాదు. సో, లూజ్‌గా వచ్చేలాగా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్‌ని డిఫరెంట్ టైప్స్‌లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను క్రాసింగ్స్‌గా ఈ డిజైన్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నార్మల్ మిషన్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్‌గా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోండి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద ఈ డిజైన్ ఏ విధంగా డ్రా చేయాలో అండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే మీరు ముందుగానే బ్లౌజ్ మీద డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా కాకుండా క్రాసింగ్‌గా ఫిల్ చేసుకోవాలి. స్ట్రైట్‌గా ఫిల్ చేస్తే వేరే విధంగా ఉంటుంది. నా ముందు వీడియోస్‌లో ఉన్నవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. స్ట్రైట్ లైన్స్‌తో స్టిచ్ చేస్తే ఎలా కనిపిస్తుందో. ఇది క్రాసింగ్ లైన్స్‌గా ఫిల్ చేస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిఫరెంట్ టైప్స్‌లో డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్‌తో చేసిన ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. అండ్ కట్ వర్క్, మిర్రర్ వర్క్ అండ్ డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ కూడా నా ముందు వీడియోస్‌లో ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వేరే కలర్‌తో ఫిల్ చేస్తున్నాను. ఇది క్రాసింగ్స్‌గా కాకుండా క్రాసింగ్స్ అండ్ 2 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది.
మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్‌కి మెసేజెస్ చేయకండి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలన్నా ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ 10 డేస్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా క్రాసింగ్స్‌గా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళా సేమ్ క్రాసింగ్స్‌గా రివర్స్‌లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. క్రాస్‌గా 1 టైమ్ స్టిచ్ చేసిన బోర్డరు అండ్ క్రాసింగ్స్‌గా 2 టైమ్స్ స్టిచ్ చేసిన డిజైన్ డిఫరెన్స్ వీడియో లాస్ట్‌ని చూపిస్తాను దగ్గరగా. సో, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ డిజైన్ చుట్టూరు వేరే కలర్‌తో థ్రెడ్‌తో ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ థ్రెడ్‌తో కావాలనుకుంటేనే ఈ విధంగా ఫిల్ చేసుకోండి. మీకు ఇంకా హెవీ లుక్ కనిపించాలంటే గోల్డెన్ పూసల్ని అండ్ కుందన్స్‌ని వేటినన్నా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఆ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే మీకు ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది. వీడియో లాస్ట్‌న ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ఆన్లైన్ 10 డేస్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం. వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్‌తో చేసిన వర్క్ లాగానే కనిపిస్తుంది. ఇది ఫినిషింగ్ ఇవ్వడం బట్టి వర్క్ లుక్‌గా కనిపిస్తుంది. ఇది 2 టైమ్స్ స్టిచ్ చేసింది. ఇది క్రాసింగ్‌గా 1 టైమ్ స్టిచ్ చేసిన డిజైను. బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి. ఇది ఓన్లీ థ్రెడ్‌తో ఫినిషింగ్ ఇచ్చిన ఫ్లవర్. ఇది థ్రెడ్‌తో ఫినిషింగ్ లేకుండా స్టిచ్ చేసింది. వీటి చుట్టూరు మీరు గోల్డెన్ పూసల్ని ఇలా వైట్ పూసల్ని వేటినైనా ఇలా గోల్డెన్ గొట్టాలను మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి నచ్చిన విధంగా ఈ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది. ఈ డిజైన్ కింద పెద్ద పెద్ద గోల్డెన్ పూసల్ని లైన్ కింద స్టిచ్ చేసుకోవాలి. వాటి తర్వాత ఇలా చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని తీసుకుని వాటిని కూడా సేమ్ ఈ పెద్ద గోల్డెన్ పూసల కింద 1 స్టెప్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 లైన్‌గా స్టిచ్ చేసుకోవాలి. నేను గోల్డెన్ పూసల్ని పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసము. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు డిజైన్ చుట్టూరు కూడా స్టోన్ లైన్ని లేదా గోల్డెన్ పూసల బోర్డర్‌ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిజైన్ చుట్టూరు కింద స్టిచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ అన్నిటికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టోన్ లైన్ని డిజైన్ చుట్టూరు అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా గోల్డెన్ పూసల బోర్డరు లేదా గోల్డెన్ పూసలను కూడా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే మీకు ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజెస్కి 1 సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. నార్మల్ మిషన్‌తో ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ 10 డేస్ నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.